ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ ఇంటికి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని షబీర్ అలీ నివాసంలో నిర్వహించే రంజాన్ వేడుకలకు హాజరు కానున్నారు. షబీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరిస్తారు. సన్నబియ్యం పథకం శాశ్వతమని, ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదన్నారు. ఏడాదికో కిలోమీటర్ తవ్వినా ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదన్నారు. 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం విమర్శించారు సీఎం రేవంత్. చంద్రబాబు విజన్ చాలా గొప్పదన్నారు మేఘా కృష్ణారెడ్డి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. గుడ్లవల్లేరును దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించడంతో సర్వే చేశామన్నారు. వ్యాపారం సక్సెస్ కాకుంటే వ్యవసాయం చేసుకునేవాణ్ణన్నారు మేఘా కృష్ణారెడ్డి. 20 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో 20 దేశాల్లో చాలా మంది నేతలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ తో హోంమంత్రి అనిత వీడియో కాల్లో మాట్లాడారు. 8 సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లలితశ్రీకి ధైర్యం చెప్పారు. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏది లేదన్నారు. లతశ్రీని బాధపడుద్దని, పిల్లలున్నారని, మీకు మేమంతా అండగా ఉంటామని చెప్పారు. ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా ఉండాలని కోరారు హోంమంత్రి అనిత. జగన్ పెంచి పోషించిన నవరత్నాలే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని, అవే వారిని అధికారం నుంచి గెంటిపడేశాయని మంత్రి సుభాష్ అన్నారు. అనపర్తి మండలం రామవరంలో టీడీపీలో చేరికల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చెప్పింది వినడం తప్ప ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను సర్వనాశనం చేశారన్నారు. సుమారు 40 పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అక్రమ మైనింగ్ కేసులో విచారించనున్నారు పోలీసులు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు కాకాణి. నిన్న విచారణకు రావాలని కాకాణి ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. అయినా నిన్న విచారణకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. కాశీబుగ్గలో తనపై నమోదైన కేసుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. ఢిల్లీరావు మృతి కేసులో నిజాలు తేల్చాలని డీఎస్పీకి వినతి పత్రం అందించామన్నారు. కేసును తేల్చకపోవడంతో పీఎస్ ఎదుట ధర్నా చేశామన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు అప్పలరాజు. సిద్దిపేటలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో జరిగిన ఉగాది వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. సంప్రదాయాలను కేసీఆర్ గౌరవించేవారన్నారు. ఆలయ ఉద్యోగులకు ప్రతి నెల జీతం వచ్చేలా చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కొనసాగించాలన్నారు. విదేశాల్లోని వారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారని, ఇక్కడి వాళ్లు మాత్రం సరిగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. త్వరలో సిద్దిపేటలో టీటీడీ ఆలయం నిర్మించబోతుందన్నారు హరీష్ రావు. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీ చార్జ్ ను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం సరికాదన్నారు. విద్యార్థుల పట్ల పోలీసుల తీరు దుర్మార్గమని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి నాయకులు. అరెస్ట్ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను నానా హింసలు పెడుతున్నారని మండిపడ్డారు దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ అమానుషమన్నారు. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అని ప్రశ్నించారు. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా అని మండిపడ్డారు. హెచ్సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ను ఖండిస్తున్నామన్నారు ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ. విద్యార్థులు యూనివర్సిటీ భూముల రక్షణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపితే విచక్షణారహితంగా కొట్టడం నిర్బంధ పాలనకు నిదర్శనమన్నారు. యూనివర్సిటీలకు వసతులు కల్పించాల్సిన ప్రభుత్వమే భూములు లాక్కోవడం సిగ్గుచేటన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇటీవలే పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్లలోకి రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు లబ్ధిదారులు. వెంటనే స్పందించి సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వివేక్. శ్రీరామనవమి వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అనుమతి లేకుండానే శోభయాత్ర నిర్వహిస్తామన్నారు. గత ఏడాది తమ యాత్రకు అనుమతి రద్దు చేశారన్నారు. ఈ నిర్ణయం వెనుక ఎంఐఎం పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ ధూల్పేటలో శోభయాత్ర ఏర్పాట్లలో భాగంగా వాలంటీర్ల మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మాతన్నపేట ఈద్గాను యాకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ సందర్శించారు. ఈద్గా వద్ద ఏర్పాట్లను కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విదేశీ భక్తులు పోటెత్తారు. ఉగాది వేడుకల్లో పాల్గొని సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు గుడిపాటి శ్రీలలిత బృందం నిర్వహించిన సంగీత గాన కచేరీ అలరించింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా కడప జిల్లా కమలాపురంలో ర్యాలీ నిర్వహించారు పాస్టర్స్ అసోసియేషన్ పట్టణ క్రైస్తవ సంఘాలు. ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారంటూ ప్రశ్నించారు. పాస్టర్లపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. అనంతరం 3 రోడ్ల కూడలిలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ తీర్థం బెందలను తేవడంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ రావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, కృష్ణమోహన్ శర్మ, బకులామాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాచలం రామాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. వేడ మండపంలో రక్షాబంధనం, దీక్షా వస్త్రాల సమర్పణ చేసిన అర్చకులు ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రామాలయం నుంచి రాజవీధి, తాతగుడి సెంటర్ వరకు స్వర్ణ కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు భద్రాద్రి రామయ్య. బ్రహ్మోత్సవాల ఆరంభంలో భాగంగా తాతగుడి సెంటర్ వద్ద పుట్టమన్నుకు పూజలు చేసి మత్స్యగ్రహణం, అంకురార్పణం చేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. భద్రాచలం రామాలయంలో ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున సాయంత్రం జరగాల్సిన అంకురార్పణ కార్యక్రమం వివాదాస్పదమైంది. యాగశాలకు తాళాలు వేశారు. శ్రీరామనవమికి సీఎం, గవర్నర్లను ఆహ్వానించేందుకు ఈవో వెళ్లడంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలయ సిబ్బంది వ్యవహార శైలితో సాయంత్రం జరగాల్సిన అంకురార్పణ చివరికి రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంకురార్పణ చేసే సమయంలో యాగశాల తాళాలు కూడా తీయకపోవడం విమర్శలకు తావిచ్చింది. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులు మెచ్చే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఆలయ ఈవో రమాదేవి. భద్రాచలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో మిథిలా స్టేడియంలో సౌకర్యాలు కల్పించనున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో రామాలయంలో మెట్లపై కొబ్బరి మ్యాట్, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మిథిలా స్టేడియంలో వీఐపీ గ్యాలరీలు, భక్తులు వీక్షించే సెక్టార్లను సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచారు. 19 లడ్డూ ప్రసాదం కౌంటర్లు, 60 తలంబ్రాల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో రమాదేవి తెలిపారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారమవుతుందన్నారు ప్రధాని మోదీ. మన ముందు మరిన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన మోదీ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణం సేవకు పర్యాయపదమన్నారు. విపత్తు ఎక్కడున్నా అక్కడ ఆర్ఎస్ఎస్ ఉంటుందన్నారు. మహాకుంభలో స్వయం సేవకుల సేవలను కొనియాడారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. 2 వర్గాల మధ్య జరిగిన మత ఘర్షణలతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. 34 మందిని అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి సుకంత మజుందార్ అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు భారీగా రావడంతో కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్గా మారింది. యూపీఏ హయాంలో పేదలకు చేసిందేమీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోట్లాది మంది ప్రజలు గత 10 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. బీహార్లో యూపీఏ ఏజెంట్ ఉన్నారంటూ లాలూపై విమర్శలు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పాట్నాలో సీఎం నితీష్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు.
మహారాష్ట్ర నాగ్పూర్లో సంప్రదాయబద్ధంగా గుడి పడవ వేడుకలు జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు డ్రమ్ములు వాయిస్తూ నృత్యాలతో అలరించారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లో చైత్ర నవరాత్రి సందర్భంగా మానసాదేవి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి భస్మహారతిచ్చి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 50 మంది మావోయిస్టుల్లో 14 మందిపై 68 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్టు ఎస్పీ స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఒడిషా పూరిలో నవాబర్ష రాష్ట్రీయ వేడుకలకు స్వాగతం చెబుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సముద్ర తీరంలో భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. తమిళనాడు మదురైలో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లింల ప్రార్థనలు కొనసాగుతున్నాయి. తమక్కం మైదానంలో వేలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు. కర్ణాటక కలబుర్గిలోని శరణ్ భవేశ్వర ఆలయంలో స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మెగా 157 మూవీ ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం విశ్వంభర వర్క్లో బిజీగా ఉన్న చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సాహు గారపాటితో కలిసి సుష్మితా కులిడ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. కోర్ట్ మూవీ టీమ్ ను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా చూసిన చిరు యూనిట్ ను తన ఇంటికి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించి యంగ్ టీమ్ ను ఇన్స్పైర్ చేశారు మెగాస్టార్. నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, శివాజీ కీలక పాత్రల్లో నటించారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఉగాది సందర్భంగా టీజర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ను మరింత వెయిటింగ్ లో పెట్టింది యూనిట్. శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 6న ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కాలీవుడ్ టాప్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. అన్ని భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. చార్మితో కలిసి పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి హీరోగా మారుతున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం ఆఫీస్ ప్రారంభించింది యూనిట్. తాను బయట ఎలా ఉంటానో సినిమాలో కూడా అలాగే ఉంటానన్నారు జగ్గారెడ్డి. ఈ సినిమాకు రామానుజం దర్శకుడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ టార్గెట్ ను ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్ సీజన్ లో 2 ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ కోలుకుందా. తమ 3వ మ్యాచ్ లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. చెన్నైకి ఇది వరుసగా 2వ పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా రియాన్ పరాగ్ రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ సాధించగా రవీంద్ర జడేజా పర్వాలేదనిపించాడు.